చాలా మంది అబ్బాయిల జీవితంలో ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది. స్నేహితులతో గంటల తరబడి మాట్లాడగలిగే వాళ్ళు కూడా ఒక అమ్మాయి ఎదురుగా వస్తే మాత్రం మాటలు మర్చిపోతారు. గుండె వేగంగా కొట్టుకోవడం, చేతులు చెమటలు పట్టడం, ఏం మాట్లాడాలో అర్థం కాకపోవడం లాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. మీకు కూడా ఇలా జరుగుతుందా? అయితే మీరు ఒక్కరే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది యువకులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. మంచి విషయం ఏంటంటే ఈ బిడియాన్ని, సంకోచాన్ని కొద్ది కొద్దిగా తగ్గించుకోవచ్చు. కొన్ని సులభమైన అలవాట్లు అలవర్చుకుంటే కాన్ఫిడెన్స్ పెరగొచ్చు. మొదటగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. అమ్మాయిలు కూడా మనలాగే సాధారణ మనుషులే. వాళ్ళతో మాట్లాడడం అనేది ఎలాంటి పరీక్ష కాదు. కానీ చాలా మంది అబ్బాయిలు మాట్లాడే ముందు నుంచే తమ మనసులో ఎన్నో ఊహాగానాలు చేసుకుంటారు. నేను మాట్లాడితే ఏమనుకుంటుంది, నా మాటలు నచ్చకపోతే, నేను తప్పుగా మాట్లాడితే అనే ఆలోచనలే అసలు సమస్యకు కారణం. అందుకే మొదటి చిట్కా ఏంటంటే ఎక్కువగా ఆలోచించడం మానేయండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మొదటి నుంచే పెద్ద సంభాషణ చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న హాయ్, హలో లేదా ఎలా ఉన్నారు అనే ప్రశ్నతో మొదలు పెట్టండి. చిన్న మాటలతో ప్రారంభమయ్యే పరిచయాలే చాలాసార్లు మంచి స్నేహాలకు దారితీస్తాయి. ఇక రెండో ముఖ్యమైన విషయం బాడీ లాంగ్వేజ్. మన మాటల కంటే మన ప్రవర్తన, మన హావభావాలే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు నిటారుగా నిలబడండి. కళ్ళలోకి చూస్తూ మాట్లాడేందుకు ప్రయత్నించండి. ముఖంపై చిన్న చిరు నవ్వుంచండి. ఇది మీకు కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తిగా కనిపించేందుకు సహాయపడుతుంది. అయితే కళ్ళలోకి చూడడం అంటే ఎదుటివారిని అసౌకర్యానికి గురిచేయడం కాదు. సహజంగా మర్యాదగా మాట్లాడడం చాలా ముఖ్యం. మూడో విషయం, ఇంప్రెస్ చేయాలనే ఒత్తిడిని వదిలేయండి. చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు ఎదుటి వారిని తప్పనిసరిగా ఆకట్టుకోవాలనే ఆలోచనతో పడతారు. దాంతో సహజంగా మాట్లాడలేకపోతారు. కానీ నిజానికి చాలా మంది అమ్మాయిలు మీ దగ్గర నుంచి గొప్ప మాటలు లేదా నటనను ఆశించరు. మీరు నిజాయితీగా మాట్లాడుతున్నారా, గౌరవంగా ప్రవర్తిస్తున్నారా అనేదే ఎక్కువగా గమనిస్తారు. అందుకే మీ వ్యక్తిత్వాన్ని మార్చే ప్రయత్నం చేయకండి. మీరు ఎలా ఉంటారో అలాగే ఉండండి. నాలుగో విషయం, తిరస్కరణకు భయపడొద్దు. ప్రతి ఒక్కరూ మనతో స్నేహం చేయాలని లేదా మాట్లాడాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. కొందరు ఫ్రెండ్లీగా స్పందిస్తారు, మరికొందరు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. అది పూర్తిగా సహజం. ఒకవేళ ఎదుటి వ్యక్తి ఎక్కువగా మాట్లాడకపోతే దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. మీ విలువ తగ్గింది అనుకోకండి. నవ్వుతూ ముందుకు సాగండి. మెచ్యూరిటీ అంటే ఇదే. ఇంకో ముఖ్యమైన విషయం, మీ వ్యక్తిగత శుభ్రత. శుభ్రమైన దుస్తులు, నీట్గా ఉన్న హెయిర్ స్టైల్, పరిశుభ్రత, మంచి ప్రవర్తన ఇవన్నీ మీ కాన్ఫిడెన్స్ పెంచుతాయి. ఖరీదైన బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ శుభ్రంగా, సింపుల్గా కనిపించడం చాలా పెద్ద ప్లస్ పాయింట్. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, కాన్ఫిడెన్స్ అనేది ఒక్క రోజులో రాదు. ప్రతిరోజు చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తుంటే క్రమంగా మీలో మార్పు కనిపిస్తుంది. మొదట ఒకరితో మాట్లాడండి, తర్వాత కొత్త పరిచయాలు పెంచుకోండి. ఇలా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తే మీ బిడియం తగ్గిపోతుంది. కాబట్టి ఇకపై భయపడకండి, ఎక్కువగా ఆలోచించకండి. మీపై మీకు నమ్మకం పెట్టుకోండి. ఒక చిన్న హాయితో మొదలైన సంభాషణ మీ జీవితంలో మంచి స్నేహానికి, మంచి అనుబంధానికి కారణం కావచ్చు.